కుడి చేతిని కఠినమైన కష్టమైన లేదా దృఢమైన పనులు చేయడానికి వాడేవారు. ఎడమ చేతిని మృదువైన ఇంకా సరళమైన పనులకి వాడేవారు. ఇదొక యోగా సిద్ధాంతం. మీ ఎడమ చేతిని కఠినమైన పనులు చేయడానికి వాడరు. ఎందుకంటే ఎడమ వైపుకి గుండెకు సంబంధించిన పనుల బాధ్యత ఉంది. అది చిన్న విషయం కాదు. సద్గురు, భారతదేశంలో ఎడమ చేతిపైన కొంత పక్షపాతం ఉండటాన్ని నేను గమనించాను. ఒక విధంగా దాన్ని తక్కువ స్థాయిలో చూడటాన్ని, ఇంకా దాని వాడకాన్ని తగ్గించడాన్ని నేను గమనించాను. దీనికి మూల కారణమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే మెదడులో సమగ్ర దృష్టితో ఆలోచించడం, అంతర్దృష్టి, ఇంకా అటువంటి వాటికి కారణమైన కుడి మెదడు భాగానికి ఎడమ చెయ్యి అనుసంధానమై ఉంటుందని కూడా నాకు తెలుసు. ఎడమ చెయ్యి వాడకాన్ని అణిచివేయడం, ఇంకా కుడి మెదడు పనితీరుకి మధ్య సంబంధం ఏమై ఉంటుంది? అది ఎడమ చేతి వాడకాన్ని అణిచివేయడం గురించి మాత్రం కాదు. వేరువేరు చేతులకి వేరువేరు ఉపయోగాలున్నాయి. భారతీయులందరూ వారి తలలు దించుకుంటున్నారు. దాని గురించి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. గతంలో ఎంతో శక్తివంతమైన డిసిన్ఫెక్టెంట్లు లేవు గదా మరి. కాబట్టి ఎడమ చేతిని ఒక విధంగా వాడేవారు. అంతేకాదు, కుడి చేతిని కఠినమైన, కష్టమైన లేదా దృఢమైన పనులు చేయడానికి కేటాయించేవారు. ఎడమ చేతిని మృదువైన ఇంకా సరళమైన పనులకి వాడేవారు. ఇది ఒక సంప్రదాయానికి సంబంధించిన విషయం కాదు. సరే, కాలక్రమేణా అది సంప్రదాయంగా మారింది. కానీ ఇదొక యోగ సిద్ధాంతం. మీ ఎడమ చేతిని కఠినమైన పనులు చేయడానికి వాడకూడదు. ఇది ఇలా ఎందుకు అంటే, అది మీ గుండె ఎడమ వైపు ఉందా, కుడివైపు ఉందా, ఎడవైపు ఉందా? సరే, కొంతమంది కుడివైపు ఉన్నవారు ఉన్నారు. మీరు వారిలో ఒకరు కాదు. హృదయం ఎడం వైపు ఉన్న కారణంగా మీరు ఎడమ చేతి వాటం కలిగిన వారైతే, మీరు గనక ఎడమ చేతిని శారీరకంగా కఠినమైన పనులు చేయడానికి వాడుతున్నట్లయితే కనుక, ఒక పరిశోధన ఏం చెబుతుందంటే, ఎడమ చేతి వాటం కలవారు కుడి చేతి వాటం కలవారి కంటే సగటున 7 సంవత్సరాలు తక్కువ జీవిస్తారు అని. ఎందుకంటే ఎడమ వైపుకి గుండెకు సంబంధించిన పనుల బాధ్యత ఉంది. అది చిన్న విషయం కాదు. కాబట్టి ఎడమ చేతితో తీవ్రమైన పనులు చేయకూడదు. మీరు రెంటినీ శక్తి ఇంకా సమతౌల్యతల పరంగా సమానంగా ఉండేలా చూసుకోవాలి. కానీ సాధారణ వాడుకలకు వచ్చేసరికి కుడి చేతితో చేయడం మంచిది. కొంత భౌతిక శ్రమ లేదా ఒత్తిడితో కూడుకున్న పనులన్నిటికీ కూడా కుడి చేయి మేలు. ఎడం చేతిని తేలికపాటి పనులకు వాడండి. సంతులనం అవసరమైన పనులు చేసేటప్పుడు ఈ సంస్కృతిలో వాళ్ళు 2 చేతులను వాడమని చెప్పారు. మీరు ఏదైనా తీసుకోవాలి అంటే భారతదేశంలో ఎవ్వరూ ఇలా చేయి చాచరు. ఎప్పుడు కూడా ఇలా అంటారు, మీరు 2 చేతులను వాడాలి. ఏదైనా దానం చేయాలంటే ఇలా ఇవ్వకూడదు, మీరు 2 చేతులతో ఇవ్వాలి. కాబట్టి సమతౌల్యం అవసరమైన దేనికైనా 2 చేతులను వాడతారు. భౌతికంగా కఠినమైన పని అవసరమైన దేనికైనా మీరు కుడి చేతిని వాడాలి. కొన్ని ఇతర పనులకు మీరు ఎడమ చేతిని వాడాలి. ఇది శరీరాన్ని ఒక విధంగా గమనించడం ద్వారా కలిగిన అవగాహన. మీరు మీ ఎడమ చేతిని వాడడం వల్ల మీ ఎడమ మెదడు లేదా కుడి మెదడు సంచేతనం అవ్వదు. అది అలా పనిచేయదు. లేదంటే ఎడమ చేతి వాటం వాళ్ళందరికీ ఈపాటికి మెదళ్ళు గొప్పగా అయిపోయేవి.
అలా జరగాలని ఏమీ లేదు. శక్తిపరంగా మీరు ఎడమ వైపున క్రియాశీలంగా ఉంటే ఇది సాధ్యం. మీ మెదడులోని అంతర్దృష్టి అంశం సంచేతనమయ్యే అవకాశం ఉంది. అది సాధ్యం కాదని కాదు, అసలు ఎడమవైపు గురించి ఒక మొత్తం సాధనే ఉంది. మీరు దేవి ఆలయానికి వెళితే అంతా ఎడమవైపు నుంచే ఉంటుంది. ఎందుకంటే మీ లోపల ఇది ఈడ, ఇది పింగళ, ఇది పురుషతత్వం, ఇది స్త్రీతత్వం. స్త్రీతత్వంతో ఒక విధంగా వ్యవహరించాలి, అలాగే పురుషతత్వంతో దానికి భిన్నంగా వ్యవహరించాలి. ఎందుకంటే స్త్రీత్వం ఇంకా పురుషతత్వాల లక్షణాలు ప్రాథమికంగా భిన్నమైనవి. ఇక్కడ ప్రశ్న, ప్రజలు ఇలా ఆలోచించడం సరైన పద్ధతి కాదు. రెండిట్లో ఏది గొప్పది అని, ఒక పరిపక్వత లేని మెదడే ఏది గొప్పది అని ఆలోచిస్తుంది. ఇక్కడ ప్రశ్న గొప్పతనం కాదు, వాటిలో భేదం ఉంది అంతే. మీరు ఆ భేదాన్ని గుర్తించకపోతే మీరు జీవకారుణ్యంతో ఉండలేరు. అన్నిటినీ సమానంగా చెయ్యాలని చూస్తే జీవం పట్ల ఉన్న సున్నితత్వం అంతా పోతుంది. మీరు ఆ భేదాన్ని గుర్తించాలి. కానీ భేదం అనేది ఒక పక్షపాతంగా మారాల్సిన అవసరం ఏమాత్రం లేదు. భేదాలంటే భేదాలే, దాని లక్షణం పక్షపాతం కాదు. ప్రస్తుతం ఈ కుండంలోకి పురుషులకు ప్రవేశం లేదు, అది పక్షపాతమా? అది భేదం అంతే. కాబట్టి కుడి ఎడమ చేతులను వేరుగా వాడడం అనేది ఒక దానికంటే ఇంకొకటి గొప్పది అయినందువల్ల కాదు. అవి భిన్నమైనవి, వాటిని భిన్నమైన రీతిలోనే వాడాలి.